అందరికీ నమస్కారం అండి. ఈయన ఈ సామవేదం షణ్ముఖ శర్మ అనే చండాల శర్మ అపర సరస్వతి పుత్రుడేం గాదు. హ్మ్. అవిద్యాపరుడు. ఏంటి అవిద్యాపరుడు అంటే ఒక మనిషి 64 కళలు ఈ ప్రపంచంలో నేర్చుకొని సముద్రంలో ప్రయాణించేవాడు లేదా చెరువులో ప్రయాణించేతాడు. పడవ మునిగిపోతే ఈత రానప్పుడు చచ్చా. ఆ ఈత వచ్చిన వాడికి ఏ శాస్త్రం రాకపోవచ్చు. ఈత వచ్చి కళ వచ్చిన ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడు కదా! ఇతను ఋషిపీఠం అనే మ్యాగజైన్ పెట్టి, ఛానల్ పెట్టి ఎన్నో చేస్తుంటే, ఈయన అమెరికాలో, ఇండియాలో ఎన్నో సార్లు ప్రవచనాలు చెప్పి, బాబా తలకి కిరీటాలు పెట్టి, హారతి ఇచ్చి చేస్తూ, ఈరోజు కరుణాకర్ గాడు, భరతవర్ష లలిత్ కూడా బ్యాచ్ బెదిరిస్తే విరాళాలు ఇస్తుంటే, వద్దుపాటి పద్మాకర్ కూడా ఎందుకు ఆయన ఉండేది మౌనంగా, వీళ్ళందరూ విరాళాలు ఇవ్వడం ద్వారా అలా తయారయ్యారు. వాళ్ళ దగ్గర తీసుకొని ఉన్నారు గనక ఉన్నారు. వీళ్ళ వల్లంగా నాకు నష్టం జరుగుతుందని భయపడి ఇప్పుడు సాయిబాబా యొక్క మతం అదే వైదికంగా లేదా అవైదికంగా ఉంది, వేదాల్లో లేదు అంటే, వేదాల్లో చండాల శర్మ నీ గురించి ఉందా? నీ గురించి ఉందా? నువ్వు హిందువు అని ఉందా? నీ పలానా రోజు పుడతావు, పలానా రోజు సస్తవని ఉందా? లేదు. నీ మల్లాది విష్ణు అని వైసీపీ లీడర్ చూడు, టీడీపీలో కూడా కొంతమంది ఉంటారు. నామమాత బ్రాహ్మణుడు, పనికి మాలినోడు, రిజర్వేషన్లు కావాలంటాడు, కులం రిజర్వేషన్ కావాలంటాడు, మత రిజర్వేషన్ కావాలంటాడు, వెనకబడి ఉన్నామంటాడు. శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో కానీ కాశీలో అడుక్కుంటూ ఉంటారు. రండి రండి రండి, నేను కర్మకాండలు చేస్తా, అస్థికలు నిమజ్జనం చేస్తాను, పౌరోహిత్యం చేస్తాను అంటూ ఉంటాడు. నామమాత్రంగా ఫార్మాలిటీ చేస్తూ ప్రాణం లేకుండా చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు అందరికీ సోషల్ మీడియా దొబ్బిడుస్తున్నారు కొద్దిమంది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు. ఊరినే కాదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ సర్టిఫికేట్ ఎవడ కావాలరా బప్పు ఉన్నాయాల చండాల శర్మ. సామవేదం చదువుకుని ఏం లాభరా? 4 వేదాలు యజుర్వేదం చదువుకుని ఏ లాభం? అది నీ అనుభూతులే. నీకు బ్రహ్మ, నువ్వు ఏమైనా సాధకుడివే? నువ్వు అడ్డనామాలు తీసుకుని కొంచెంసేపు పూజ చేసుకుని కొంచెంసేపు జపం చేసుకుని నువ్వు ధ్యానం చేసి వస్తే నీ జీవితంలో సమాజ స్థితి ఒక్కసారన్నా పొందే షిరిడి సాయి ఎవరు అంటే తెలుస్తుంది నీకు. సాధన చేయనోడు ఏం తెలుస్తుంది? నీ జీవితంలో నువ్వు వరళ్ళంతా తిరుగుతూ ఉంటావు, ప్రవచనాలు ఇస్తూ ఎందుకు ఎందుకు నీకు అనుభూతి లేకుండా? కడుపు కూడు తిన్నావా, గడ్డి తిన్నావా? నువ్వు మనిషివేనా? నీ అవ్వ. నేను ఎందుకు తిట్టకూడదు? ఎలా గౌరవిస్తావు అనుకున్నావు? నువ్వే కాదు, చాగంటి గారు చేత చెప్పించిన, బలవంతంగా చెప్పించిన, ఇంకోలాగా చెప్పించిన, గరికిపాటు చేత చెప్పించిన, ఇంకోరు చేత చెప్పించిన మీ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే నేను 30 ఇయర్స్ నుంచి స్పిరిచువల్గా ఉన్నాను. నేను ఎంతోమంది సిద్ధ గురువుల దగ్గర ఉంటున్నాను. బాడీ వికెట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లైవ్ ఉండేవాళ్ళు ఉన్నారు, అవధూతుల దగ్గర ఉన్నాను. వాళ్ళు ముక్త స్థితి 4 రకాల అనుభవం, ఆత్మ సాక్షాత్కారం ఎలా ఉంటుందో, బ్రహ్మ సాక్షాత్కారం ఎలా ఉంటుందో నాకు నాలాంటి వాళ్ళ కింద కొన్ని వేల మందికి, కోట్ల మంది జనాభా ఉన్న కొన్ని వేల మందికి 2 నిమిషాల నుంచి 1 అవర్ 1 డే అదే స్థితిలో 24 గంటలు పడి ఉండేలాగా అనుభవాలు ఇచ్చున్నాయి. ఎందుకు? స్థితి అంటే ఇలా ఉంటుంది అని అనుభూతి మా ప్రార్థనల ఫలితంగా, మా పాత జన్మల రుణానుబంధంగా గురువులు పర్మిట్గా ఇవ్వలేదు. కానీ ఇలా ఉంది టేస్ట్, ఇలా సాధించాలి, నువ్వు గురు సేవ చేయాలి, గురువు ఏం చెప్తారో సాధన అదే సేవ చేయాలని అప్పుడే పర్మిట్గా వస్తుంది ఏ జన్మలో అని చెప్పారు. అది అట్లా పక్కన పెడదాం. నువ్వు ఆధ్యాత్మిక ముసుకేసి ఇప్పుడు టీచర్ కొడుకు, టీచర్లు గారు ఎవరో కూడా బాపనోళ్ళు ఉంటారు, అయ్యవాళ్ళు, వాళ్ళ కొడుకులు అలానే ఉంటారు. కూతురు ఎవరితోనో తిరుగుతూ ఉంటారు, కొడుకు ఎవరితోనో తిరుగుతూ ఉంటారు. పేరుకి ఏమంటారు? బ్రాహ్మణ్స్ అంటారు. ఎలా బ్రాహ్మణం? నామమాత్ర బ్రాహ్మణం వేరే, బ్రాహ్మణం వేరే. బ్రాహ్మణ్ అనే వాడికి దివ్యదృష్టి ఉంటుంది, ఒక కళ ఉంటుంది, పూర్వజన్మలు చూడగలడు, రోగాలు పోగొట్టుకోగలడు, నెగిటివ్ ఎనర్జీ ఉంటే రిమూవ్ చేయగలడు. దమ్మున్న బ్రాహ్మణుడికి ప్రధానమంత్రి అయినా, సీఎం అయినా పోసుకుంటాడు, ఎమ్మెల్యే అయినా. ఇప్పుడు మీలాంటి నామమాత్ర ప్రాణంలో వంగి వంగి సలాములు కొడుతూ రాజకీయ నాయకులకు ఎవడు భయపిస్తే ఒకటికల్లా భయపడి గజగజ వణుకుతూ ఎలా ఉంటారు గురువులుగా చలామణి అవుతావు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఓ పిచ్చి ప్రజలారా, ఆధ్యాత్మిక ప్రవచనం 50 అని చెప్పేవాడినల్లా మీరు ట్యాగ్ ఇచ్చుకుంటారు. మీరు గురువు గారు అనమాట. గురువు అంటే అర్థం ఇంతకుముందు ఈ ఛానల్లో చెప్పున్నాను. గురువు అంటే పరిపూర్ణమైన దివ్య దృష్టి ఉండేవాడు. 4 రకాల గురువులు ఉంటారు, 4 రకాల కేటగిరీ, 4 రకాల ముక్తులు ఉంటారని చెప్పాను. వారిలో హీలింగ్ రోగాలను తగ్గించే శక్తి వాళ్ళకి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ చేతబడి లేదా ఇవి ఉంటాయి కదా, బాణామతి నరదృష్టిని రిమూవ్ చేసే శక్తి ఉంటుంది. శక్తిపాత చేసే కనీసం శక్తి ప్రసారం చేసేది ఉంటుంది. ఈ 4 పవర్స్ ఉండేవాడు. శివుడి యొక్క పనికిరాని తీసి లైన్ చేసేవాడు. విష్ణువులాగా కొత్తగా గుణాలని లోపల పెంపొందించేవాడు. బ్రహ్మలాగా న్యూ క్రియేషన్, కొత్త జీవితాన్ని మలుచుకునేవాడు, మలిపిచ్చేవాడు గురువు. అందుకని చాగంటి గారు, నేను ఎవడో ఆత్మీయ ప్రవచనాలు చెప్తే చండాల శర్మ గురువులు కారు, లేస్తే గురువు పాదం వాడడం మహాపాపం. ఇది గురువు. టీచర్ అంతే, పండితుడు, టీచర్.
ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు. ఈడు ఆచార్యుడే ఈడు కాదు. కాబట్టి కొత్త వాళ్ళు ఒక లైక్ కొట్టండి. మీరు ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేనేం చెప్తానో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియో రావంటే మీరు ఒక గంట సింబల్ కొట్టిన బట్టి ఆల్ అని కొడితేనే వస్తుంది. దయచేసి తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే షిరిడి సాయిని దూషించే ఏ నా కొడుకైనా ముందు మీరు సాధన చేయండి. మీరు శ్వాస మీద ధ్యాస చేస్తారో, నిర్మలా మాత వాళ్ళు సహయోగం చేస్తారో, హఠయోగం చేస్తారో చేయండి. మీకు శ్వాస ఆగిపోయి శూన్య స్థితి లేదా థాట్లెస్ స్థితి వచ్చి సమాధి స్థితికి వెళ్ళాలి. అప్పుడు ప్రకృతిని అడగండి, షిరిడి సాయిబాబా ఎవరు, అప్పుడు ఇస్తుంది మీకు ఆన్సర్. సాధన లేస్తే జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై, జై సనాతన ధర్మ. ఏంద్రా ఇదే పిచ్చి ఉన్నామా? ఆ ముస్లిమ్స్కి మనకి ఏం తేడా ఉందరా? ఆ క్రైస్తవులు మనకు తేడా ఏముంది? జీసస్ షిరిడి సాయిబాబా ఆరోగ్య శాఖ మంత్రులు వాళ్ళు. శ్రీకృష్ణ భగవాను ఆధ్యాత్మిక శాఖ మంత్రి, ముక్తి మోక్షాన్ని ఇచ్చేవారు. షిరిడి సాయిబాబా ముక్తి మోక్షాన్ని ఇవ్వలేదు. ఎన్ని పవర్స్ ఉన్నాయి షిరిడి సాయిబాబా దాకా. షిరిడి సాయిబాబా ఇచ్చిన పవర్తో ఒక అవధూత 100 ఏళ్ళు అవధూత గోవిందగిరి స్వామిని శరీరం వదిలేస్తారు బెంగళూరు ముడాలపల్లి. ఆయన ఆజ్ఞా చక్రాన్ని ఇలా తడితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెరుపులు వస్తాయి. కుండలని దీక్షలు ఇస్తారా? ఇప్పుడు చేసే సాధనలు కావరా? పనికి మాట్లాడారా? ఈ లలిత్ గాడు ఇన్ని సపోర్ట్ చేసే యూట్యూబ్ ఉన్నారు కదా సబ్స్క్రైబర్, మీరందరూ కూడా అష్టదరిద్రాన్ని మూట కూడా నశించిపోతారు. ఎందుకంటే చీకటి శక్తులు కలి ప్రభావానికి గురి ఉండరా అంటాడు కరుణాకర్ వరద. కలి కొడకలారా, మీ ఇద్దరు ఆల్రెడీ చీకటి శక్తులు ప్రతిరూపమేరా. మీ లోపల, నా లోపల, మీలో అందరి లోపల బ్లాక్ మాస్టర్స్ అంటే అసుర శక్తుల యొక్క ముద్రలు ఉన్నాయి. అవి తొలగించుకోవాలి. ఇంప్లాంట్స్ అంటారు తల నుంచి కాలి దాకా. కనీసం అవి ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు. నాకు వచ్చేసి అవేర్నెస్ ఉంది, జ్ఞానం ఉంది. కొడకలారా మీకు కూడా అది లేదురా? ఎందుకురా? పంది తింటుంది, కుక్క తింటుంది, ఏది పడితే అది. మీ బతుకులు చెడ. గూగుల్ పే, ఫోన్పే అడుక్కోవడం తప్ప సొంతంగా వ్యాపారం చేసి ఆధ్యాత్మిక శాస్త్రం చేయని మీరేంద్రా? సంఘ సేవ చేసేది, ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి తెలుసా? అవతల నకిలీ ముస్లిమ్స్, నకిలీ క్రైస్తవులు వేరే మతం మీద దాడి చేస్తుంటే వాళ్ళని అడ్డుకోవాలి. ఎలా? ఫిజికల్గా చంపుకుంటూ పోవడం కాదు, వాడు గుణాలు రూపుమాపేలాగా, వాడు లోపల అసురశక్తులు పోయేలాగా, వాడు చైతన్యం పెరిగేలాగా చేయాలి. ఇదిరా ధర్మాన్ని రక్షించడం అంటే. ముండా కూడా మీరేంద్ర ధర్మాన్ని రక్షించి ల్యాప్టాప్ పెట్టుకుని ఒక ఆఫీస్ పెట్టుకుని చండాల శర్మ దూకు చావేడ నీళ్ళలో ఉండే బాయిలో నీ బతుకులోన చెప్పుకోట షడ్ముఖ శర్మ. నేను ఎందుకు తిట్టాడు? సాయిబాబా భక్తులు చూడు కామెడీ పీసులు, వాళ్ళకి బూతులు వచ్చేది బూతులు అంటే. సాయిబాబాను ప్రతి ఒక్కడు చెత్తగా రజోగుణంతో తామస గుణంతో తిడుతూ ఉంటే మళ్ళీ సాయి భక్తులు ఎంత చండాలంగా తిడుతున్నా వస్తే అన్నీ బూతులే అని అంటారు. ఎందుకు మన సూర్యుడు మార్నింగ్ ఎలా ఉంటాడు? ఎర్లీ మార్నింగ్ హాయిగా ఉంటాడు, మార్నింగ్ కొంచెం బాగుంటాడు, ఆఫ్టర్నూన్ ఎలా మండిపోతూ ఉంటాడు. సూర్యుడిని తిడతావా నువ్వు? ఉదయం నచ్చుదని మధ్యాహ్నం నచ్చడం, మధ్యాహ్నం నీకు కాలుతుందని అవడం ఇదే తప్ప సూర్యుడిదే. ముందు మీరు మారండి. కాబట్టి ఇలాంటి పనికిమాలిన బ్రాహ్మణులు చెప్పేటి మీరు పట్టించుకోవద్దు. శటకోపం ఎందుకు పెట్టాలో గుళ్ళో ఉండే బాపనోడు తెలియదు. నకిలీ ఒరిజినల్ బ్రాహ్మణుల గురించి నేను ఎవరిని అనట్లేదు. ఓకే, బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పడు. అగరవత్తి ఎందుకు వెలిగించాలో ఇప్పుడు ప్రదక్షిణ ఎలా చేయాలో చెప్పడు. అడుక్కోవడం. మీకు నామమాత బ్రాహ్మణుడికి మీరు ఎందుకు అడుక్కోవడం? మీకు శరీరం అంతా రోగాలే. మీరు ఇచ్చే తీర్థం ఎనర్జీ లెస్, మీరు ఇచ్చే ఆశీర్వాదం ఎనర్జీ లెస్. మంత్రసిద్ధి పొందిన వాడే బ్రాహ్మణుడు, దివ్య దృష్టి ఉండేవాడు బ్రాహ్మణుడు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కితే నెక్స్ట్ వీడియో ఆదిత్య పరశ్రీ గారి గురించి ఉంది. ఓకే, అలాగే కామెంట్ పెట్టండి. ఉంటాను. నమస్తే. జై గురుదత్త.